నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తణుకు శాసనసభ్యులు ఆర్ రాధాకృష్ణ చెప్పారు. బడ్జెట్లో సైతం క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి కలిగించేలాగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాసనాలు చేస్తూ మార్షల్ ఆర్ట్స్ నాన్ చాక్స్తో 250 మంది చిన్నారులు చేసిన విన్యాసాలు తణుకులో రికార్డు సృష్టించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ యువతను క్రీడల్లో రాణించేలాగా వారిలో నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని అన్నారు. చిన్నారుల్లో ఆత్మస్థైర్యం నెలకొల్పేందుకు కరాటే ఉపయోగపడుతుందని, ఈ కరాటేలో శిక్షణ ఇస్తున్న శ్రీనివాస్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. 250 మంది కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలు యునైటెడ్ వరల్డ్ రికార్డు సృష్టించాయి. కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అధినేత కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా విశాఖపట్నానికి చెందిన వి ఆర్యన్ వ్యవహరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిన రాధాకృష్ణ, సన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శోభా శరణ్, వేద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రెడ్డి జ్యోతికృష్ణ తదితరులు పాల్గొన్నారు. Say home. Four, hitting catch. Next, Paschimottanasam. Rotate. Full catch. That's up. Fast. Catch. Mazayasana. Back rolling. Next, Vrksasana. Rotate. మొట్టమొదటిసారిగా జరిగిన ఈ ఆసనాల్లో మీరు రికార్డ్ సాధించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ తణుకు. కంగ్రాచులేషన్స్ ఆల్ ద స్టూడెంట్స్. త్వరలోనే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ మీకు అందజేయబడతాయి. 22 ఆసనాలతో కలిసి ఈ మార్షల్ ఆర్ట్స్ నిర్వహించి వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసి దాన్ని సాధించినందుకు ముందుగా కేఎస్ అకాడమీ, మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ స్టూడెంట్. ఓకే, మీరు సాధించింది చాలా మంచి రికార్డ్. బాగా చక్కగా అందరూ కూడా యూనిఫామ్గా ఒక కోఆర్డినేషన్తో చేయడం జరిగింది. చిన్నపిల్లల నుంచి బాగా కొంచెం పెద్దవాళ్ళ వరకు మీరు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఇది చేసి మన తణుకులో మొట్టమొదటిగా ఈ అటెంప్ట్ చేసి దాన్ని రికార్డుని ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషం. ఇది మనందరికీ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, పేరెంట్స్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగింది. ఈరోజు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు క్రీడలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు స్కూల్స్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్లో కూడా స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు మన అందరికీ కూడా రాబోయే రోజుల్లో గేమ్స్లో కానీ ఇతర స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం కూడా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా మన దేశంలో నిర్వహించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ఇంటర్నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ అకాడమీలో పిల్లలందరికీ కూడా మంచి కరాటే నేర్పుతూ ఈరోజు వారందరినీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ని
ఉండే విధంగా వాళ్ళందరిలో కూడా ఒక ధైర్యాన్ని కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఉండే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నందుకు శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కేఎస్ మార్షల్ ఆర్ట్ అకాడమీ మా అకాడమీ తరఫు నుంచి 250 మంది విద్యార్థులతో వినూత్నంగా యోగాతో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, మార్షల్ ఆర్ట్స్ మీద వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఫస్ట్ టైం వరల్డ్ వైడ్గా ఎవరు చేయనటువంటి విధంగా 22 యోగాసనాలతో నాన్ చెక్ రొటేషన్స్ డిఫరెంట్గా రొటేషన్ చేస్తూ వినూత్నంగా యునైటెడ్ వరల్డ్ రికార్డ్కి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ రికార్డు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేము 250 మంది విద్యార్థులతోనే నోబెల్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసాము. బెలూన్ బ్లాస్ట్, వాటర్ బెలూన్ బ్లాస్ట్ 1875 బెలూన్స్ని 40 సెకండ్స్లో బ్రేక్ చేశారు 250 మంది. ఈసారి 22 యోగాసనాలు టిపికల్గా వేస్తూ ఆ నాన్ చెక్ తిప్పుతూ మేము యునైటెడ్ వరల్డ్ రికార్డ్ని సాధించడానికి ఈరోజు మేము ట్రై చేస్తున్నాము. ఈ రికార్డ్ని ఖచ్చితంగా మేము సాధిస్తున్నాము. దీనికి సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీ విస్తరణాధికారి పివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం గణపవరం 2 సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న సర్వేను తనిఖీ చేశారు. ఈవో శివరామప్రసాద్, సచివాలయ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా తణుకులో గల మసీదులో ముస్లిం సంఘ పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో ముస్లిం సంఘ పెద్దలు డాక్టర్ హుసేన్ అహ్మద్, రజీముద్దీన్, జహంగీర్ బాషా, షేక్ సలీం, అబ్దుల్ సకూర్, సయ్యద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మసీద్ ముత్తవల్లి గారు ఇక నేనేమాత్రం ఆలస్యం ముఖ్య అతిథి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని మనందరం కూడా ఈ ఉపవాస దీక్షని ఏదైతే తెల్లవారుజాము నుండి ఈ సూర్యాస్తమయం వరకు కనీసం మంచినీరు కూడా తాగకుండా కఠోరమైనటువంటి దీక్ష చేసి ఈరోజు ఉపవాస దీక్షని విరమించుకునే సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇఫ్తార్ విందుకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, రంజాన్ మాసం అంటే ఎంతో విశిష్టమైనటువంటి మాసం. ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ నెల రోజులు కూడా కఠోరమైనటువంటి దీక్షతో ఉపవాస దీక్షలు చేస్తూ ఈరోజు మరలా పునర్నిర్మించుకునే విధంగా మనలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా ఈ నెలలో వచ్చేటటువంటి ఫలితం రాబోయే 11 నెలలు కూడా అందే విధంగా ఈ ఉపవాస దీక్షని చేసుకోవడం ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెల రోజులు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఏకాగ్రతని పొందడమే కాకుండా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందే విధంగా ఆధ్యాత్మికంగా ఈరోజు అల్లాని స్మరించుకుంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించే విధంగా ఈ నెలలో చేపట్టేటటువంటి దీక్ష యొక్క మనం అందరం కూడా విశిష్టతను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కూడా దైవం కోసం మనందరం కూడా ప్రేమ తత్వంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సోదర భావంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికొకరు ద్వేషించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆత్మీయ బంధంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఆలోచనను మనందరం కూడా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇఫ్తార్ విందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా మనందరి కుటుంబాల్లోనూ కూడా
శాంతి సౌఖ్యాలను ఇచ్చి సుఖ సంతోషాలను ఇచ్చి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంతరం సాధించే విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 700 మంది డిఎస్సి అభ్యర్థులకు 8 లక్షల విలువ గల ఉచిత స్టడీ మెటీరియల్ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. గత 36 రోజులుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ నిర్వహిస్తున్నారు. దేశంలో 1.80 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా నియామకాలు జరుపుతామని, నిరుద్యోగ యువకులను జగన్ మోసం చేశారని అన్నారు. టీచర్ల బదిలీలో ఎవరి వద్దకు పైరవీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా టీచర్ సీనియారిటీ లిస్టు ప్రకటించబోతున్నామని చెప్పారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. 1 క్లాస్ 1 టీచర్ విధానంతో రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం అయ్యేలాగా మంత్రి లోకేష్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి సంక్షేమం అమలు పట్ల సంతృప్తి చెందడం వల్లనే పట్టభద్రుల కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీసీల పక్షపాతాన్ని, బీసీల అభ్యున్నతి కట్టుబడి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అనుబంధ బీసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ గోడ పత్రికలను ఎంపీ మహేష్ కుమార్ ఏలూరు శాంతినగర్లోని తన కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు కేటాయించిన 33% రిజర్వేషన్లో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ తెలిపారు. బీసీ మహిళా రిజర్వేషన్ సబ్ కోటాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించేలాగా తన వంతు సహకారం అందిస్తానని బీసీ సంక్షేమ సంఘ నాయకులకు ఎంపీ హామీ ఇచ్చారు. కాట్లంపూడి, తిమ్మారావుగూడెం గ్రామాల ప్రజల త్రాగునీటి కష్టాన్ని తీర్చడానికి నెక్స్ట్ జెన్ కంపెనీ అధినేత అయిన అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన 2 వాటర్ ప్లాంట్లను ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బాబు కానుగూడెంలో 9 లక్షల రూపాయలతో స్థానిక ఆలయం వద్ద నిర్మించిన ప్రహరీ గోడ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా మరో 14 లక్షల రూపాయలు వెచ్చించి జాలిపూడిలోని రచకుల కాలనీలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. దాదాపు 50 లక్షల రూపాయలు పైగా వెచ్చించి ఏలూరు రూరల్ మండల ప్రజలకు సేవలు అందించిన నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యన్ ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పలువురు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు సత్కరించి అభినందనలు తెలిపారు. కొల్లేరు ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో ఆదివారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. గుడివాడ లంకలో ఇప్పటి వరకు ఉన్న 5 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రజల అవసరం మేరకు విద్యుత్ను అందించలేకపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో నిత్యం ఎదురవుతున్న సమస్యలతో సుదీర్ఘ కాలంగా అక్కడి ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ లంక గ్రామాల ప్రజల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు వివరించగా సత్వరమే చర్యలు చేపడతామని వారికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేరుస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తగిన చర్యలు తీసుకునేలాగా వారికి తగిన సూచనలు జారీ చేసి గుడివాడ లంకలో 8 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ను దాదాపు ₹1 కోటి ప్రభుత్వ నిధులు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన 8 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి లంక గ్రామాల ప్రజల కరెంటు కష్టాలను తీర్చారు. అపరాల రైతులకు కనీస మద్దతు ధర రాక నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో అపరాల రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు అపరాల కొనుగోలు సమస్యలను రైతులకన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పెసర, మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాలకు ₹8,682, మినుములకు ₹7,400 ధర ఉన్నా ఆ ధర రైతుకు రావడం లేదని అన్నారు.
గత సంవత్సరం మద్దతు ధర కంటే అదనంగా అపరాల పంటలు రైతుల నుండి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంక నాలే పరిసరాల్లో కొండముచ్చుల వేట కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పడమర రాజగోపురం నల్లమెట్ల వైపు రహదారిలో పెట్టిన ఓ వాహనంలో బోనులు పెట్టి కొండముచ్చులు తినేందుకు ఎరగా అట్టికాయలను బోన్లో ఉంచి వాటిని పట్టుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో కొండముచ్చును పట్టుకోవడంతో స్థానికులు ముందుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాటిని ఎందుకు బంధిస్తున్నారని వారిని ప్రశ్నించడంతో ఆ వ్యక్తులు వాహనంతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే బోన్లోని 2 కొండముచ్చులు చిక్కినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో కొండముచ్చులు పట్టివేతపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆలయ అధికారులతో పాటు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈనాటి బంగారు మాట. ఎలా చదవాలో తెలియాలే కానీ ప్రతి మనిషి ఒక గ్రంథమే. బ్యారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.